రైతన్న నమస్తే, నా పేరు బైత్ నవీన్. మీరు చూస్తున్నది నవీన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతము ఈ ఆధునిక యుగంలో ప్రతి రైతు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే, ఎక్కువ మొత్తంలో దిగుబడి రావాలి, తక్కువ మొత్తంలో కూలీల ఖర్చు ఉండాలి, తక్కువ మొత్తంలో లాగోడి పెట్టుబడి విధానం ఉండాలి. ఈ విధంగా ఉండేది ఏది పంట అనంటే, ఇక్కడ మనకు దగ్గరలో యువ రైతు అయినటువంటి అనిల్ గారు మునుగ సాగు బాగుంటుందని చెప్తున్నాడు. ఆయన మాటల్లో మునుగ సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు, మీకు మీరుగా దీనికి సంబంధించినటువంటి విధానం ఏందో చెప్పగలుగుతారా? చెప్పండి. నమస్కారం, నా పేరు కట్ట అనిల్, మాది బట్టంతల గ్రామము. మాకు వచ్చేసి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఫస్ట్ వరి వేసేటోళ్ళం, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మునుగ సాగు చేస్తున్నాం. మళ్ళీ మంచి లాభం అనిపించింది, ఇప్పటికి కంటిన్యూగా అదే చేస్తున్నాం. ఈ మునుగ సాగుకు సంబంధించి అసలు పంట స్టార్టింగ్ తొలదశ ఉంటాయి అంటే దున్నడం కా నుంచి మొదలు పెడితే ఎండింగ్ అంటే కటింగ్ వచ్చేంత వరకు, కాయ కటింగ్ వచ్చేంత వరకు దీంట్లో ఉన్నటువంటి పని విధానాలు దశలుగా ఒకసారి మా రైతుల కోసం చెప్పండి. ఫస్ట్ నర్సరీ టైపు దీన్ని పెంచుకోవాలి, మొక్కలను పెంచుకోవాలి. ఫస్ట్ మొక్కలను పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత ప్లవ్ వేయించి రూట్ వెట్ వేయించి మనం తాళ్ళు అట్టి లైన్లు పెట్టుకొని చెట్టుకు లైన్ మధ్యలో 4 గజాలు, చెట్టుకు మధ్యలో దూరం ఒక 2 గజాల నుంచి పెట్టుకోవాలి. అంటే ఎప్పుడన్నా చిన్న ట్రాక్టర్ ఉన్నా కానీ దున్నుకుంటూ పోవడానికి వీలుగా సాలుకు మధ్యలో 4-5 గజాల మధ్యలో చెట్టుకు 2 గజాల మధ్యలో. ఓకే, దుక్కి దున్నిన తర్వాత నెక్స్ట్ దున్నిన తర్వాత దానికి నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు దాన్ని బట్టి చెట్టును సిచ్యువేషన్ బట్టి మందులు గాని పైన స్ప్రే చేయడానికి గానీ కింద వేయడానికి గానీ మందులు, లేకపోతే గొర్రెరు వేసుకోవాలి. ఇప్పుడు గొర్రెరు ఎప్పుడు వేస్తారు? గొర్రెరు చెట్లు పెట్టిన తర్వాత చెట్టు చుట్టూ వేసుకోవాలి. ఇదంతా దుక్కి చేసిన తర్వాత గోతులు తీసుకొని నర్సరీలో పెంచినటువంటి మొక్కలు తీసుకొచ్చి పెట్టాలి. పెట్టిన తర్వాత గొర్రెరు పోయాలి, చుట్టూ గొర్రెరు పోయాలి. ఓకే, గొర్రెరు పోసిన తర్వాత పైన పురుగు రాకుండా ఎప్పుడు స్ప్రే చేసుకుంటుండాలి. ఓకే, అంటే ఏమేమి పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది? బల్లిపత్ర పురుగు ఎక్కువ వస్తుంది దీనికి. అంటే ఎన్ని రోజుల వరకు ఈ పురుగుల సమస్య ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటుంది? అంటే మొక్క స్టార్ట్ అయిన లాస్ట్ దాకా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెట్టు మొక్క పెడతాం మనం. మొక్క పెట్టిన తర్వాత ఎంత పెరిగిన వరకు ఇంకా కొత్త విధానాలుగా చేసుడు అంటే, సపోజ్ నెల వరకు వచ్చింది అనుకో, నెల వరకు వచ్చిన తర్వాత ఇంకేమైనా చేసేది ఉన్నాయా? ఇట్లా మందు వేసుకోవాలి. కింద ఏమేమి మందులు వేసుకుంటాం? 20 కానీ అమోనియా, పొటాష్, అది దాన్ని సిచ్యువేషన్ బట్టి వేసుకోవాలి. దానికి మొక్కకు ఏదైతే కావాలనో అది మనం అందియాలి దానికి. ఓకే. అయితే ఇప్పుడు మీరు మొక్క నాటాలన్నారు కదా, ఈ మొక్క నాటేది ఏ నెలలో ఎప్పుడు నాటితే బాగుంటది? జూన్ లో నాటాలి. జూన్ లో మొక్క నాటాలి. జూలైలో మొక్క నాటాలి. మన క్రాప్ వచ్చేసి మనకు జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ లాస్ట్ నుంచి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం. మళ్ళీ మే వరకు కొంచెం ఎక్కువ ఉంటది క్రాప్ అనేది. ఓకే, ఇప్పుడు మీరు మొక్క నాటినప్పటి నుంచి డిసెంబరు అంటే 6 నెలల కాల వ్యవధిలో మీకు క్రాప్ వస్తుందని చెప్తున్నారు. ఇవి పంట స్టార్ట్ అయిన నుంచి అంటే మొక్క నాటి నుంచి డిసెంబర్ వరకు ఏమేమి సస్యరక్షణ చర్యలు అంటే ఏమేమి చీడపీడలు తరిగే అవకాశం ఉంటది? వాటికి మీరు ఏం మందులు వాడతారు? మందులు అంటూ పైన అయితే బల్లిపత్ర పురుగు ఎక్కువ వస్తుంది, దానికి చెట్టు మేయకుండా దానికి అది చేయాలి. ఓకే, కింద అంటే దుక్కి మందు మనకు డిఏపి వేయాలి, లేదంటే అమోనియా, పొటాష్ అవి. ఓకే, ఇప్పుడు ఈ మునగ చెట్టు అంటేనే ఎత్తుగా పెరిగే చెట్టు, మరి ఇది ఎత్తుగా పెరగద్దు, మనకు గుబురుగా రావాలి, ఎక్కువ మండలు రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? అంటే పైన తలలు కట్ చేసేయాలి. ఓకే, తలలు కట్ చేస్తే పక్కకు పిల్ల కొమ్మలు వచ్చి ఎక్కువ పెద్ద. ఈ తలలు కట్ చేసుడు ఎప్పుడు కట్ చేస్తారు? చెట్టు పెట్టినాక 2 నెలల తర్వాత కట్ చేసుకోవాలి. చెట్టు పెట్టిన తర్వాత 2 నెలలకు అంటే చెట్టు పెట్టిన తర్వాత 2 నెలలకు 4 గదాలు 5 గదాలు చెట్టు అయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకుంటే పిల్ల కొమ్మలు వచ్చేసి మనకు ఎక్కువ క్రాప్ వస్తుంది, దానికి చెట్టు అనేది పెద్దగా అవుతుంది. ఓకే, వెడల్పు గుబురుగా అవుతుంది. గుబురుగా అయినప్పుడు చక్కగా పోకుండా గుబురు లెక్క అయిపోతుంది అన్నమాట. మనకు ఇప్పటి వరకు మొక్క నాటినప్పటి నుంచి కటింగ్ వచ్చేంత వరకు ఇప్పుడు చెప్పినటువంటి విధానం దశల వారీగా చేయాలని చెప్తున్నారు. కటింగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు జూన్ లో మొక్క నాటితే ఎప్పటి వరకు కటింగ్ వస్తుంది? డిసెంబర్ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ డిసెంబర్ లాస్ట్ లో జనవరిలో స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఈ జనవరి డిసెంబర్ లాస్ట్ లో ఇది సీజన్ ఏనా? మరి సీజనే బాగానే రేటు మన సైడ్ ఎక్కువ రాదు. ఓకే, తక్కువ వస్తుంది, క్రాప్ తక్కువ వస్తుంది. ఆ టైంలో రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ ఇంకెప్పుడు క్రాప్ వస్తుంది? క్రాప్ మనకు మే జూన్ లో ఎక్కువ ఉంటుంది. క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. అప్పుడు కొంచెం మనకు రేట్ కొంచెం డౌన్ ఉంటది అన్నట్టు. రేట్ అప్పుడు డౌన్ ఉంటది. జనవరి డిసెంబర్ లో ఉన్నంత ఉంటది అప్పుడు. ఓకే, అయితే ఒక ఎకరం వైజ్ గా చూసుకుంటే ఎంత
క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది? ఫస్ట్ టైం అయితే దానికి ఒక 40 క్వింటాల్స్ నుంచి 50 అంత వస్తుంది ఫస్ట్ సారి తర్వాత వెరుక్కుంటూ పోతుంది. 100 క్వింటాల్స్ కూడా వెళ్ళచ్చు ఒక ఎకరానికి వచ్చేసి. ఇప్పుడు మీరు ఈ క్రాప్ తీసుకున్నారు కదా, ఈ క్రాప్ లోపల ఒకవేళ అధిక మొత్తంలో పంట గనక దిగుబడి ఎక్కువ అంటే దిగుబడి ఎక్కువ వస్తే ఎకరం వైజ్ గా ఎంత క్రాప్ వచ్చే అవకాశం ఉంది? తక్కువ మొత్తంలో దిగుబడి అయితే ఎంత క్రాప్ వచ్చే అవకాశం ఉంది? తక్కువ మొత్తంలో క్రాప్ అంటే 50 క్వింటాలు, ఎక్కువ మొత్తంలో అంటే 70 నుంచి 100 క్వింటాలు కూడా రావచ్చు. 70 నుంచి 100 క్వింటాలు ఒక ఎకరానికి వైజ్ చూస్తే. ఓకే ఓకే. చెట్టును పెంచిన దాన్ని బట్టి అది చెట్టు మనం పెద్ద చేస్తే ఎక్కువ వెళ్తుంది, తక్కువ ఉంటే అంత 50 అయితే కంపల్సరీ వెళ్తుంది. 50 అయితే కంపల్సరీ. ఓకే ఓకే. అంటే మార్కెట్ లో మీరు ఇప్పుడు డిసెంబర్ అన్నారు కదా, డిసెంబర్ లో అప్రాక్సిమేట్లీ రేట్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? డిసెంబర్ లో 200 కిలో ఉంటది ఫస్ట్. 200 కిలో డిసెంబర్ స్టార్టింగ్ లో. అంటే మంచి ధర అది. మంచి ధర అంటే హైయెస్ట్ ధర అంటే 20,000 క్వింటల్. 20,000 క్వింటల్ అది హైయెస్ట్ ధర. కానీ అప్పుడు మనకి ఎక్కువ వెళ్ళదు క్రాప్, ఏమున్నా కిలోల హిసాబ్ వెళ్తుంది మనకి. 50 కిలో 60 కిలో ఇట్లా వెళ్తుంది అన్నట్టు, కిలోల లెక్క వెళ్ళదు మనకు ఆ టైమ్ లో. మనకు అంటే చలి ప్రభావం ఏమన్నా పంట మీద మన వెదర్ సహకరించి దీనికి ఎంత వేడి ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నట్టు. ఓకే ఓకే. వేడి వర్షం పడితే పని చేయదు దీనికి ఎక్కువ. ఓకే. అంటే ఇప్పుడు మనము యావరేజ్ గా చూసుకున్నట్టుంటే ఇప్పుడు మీరు తక్కువ 50 క్వింటాలు అన్నారు, ఎక్కువ 80 నుంచి 100 క్వింటాలు అన్నారు. యావరేజ్ గా చూసుకుంటే ఒక 60-70 క్వింటాల్ వేసుకోవచ్చు. 50 క్వింటాల్ అయితే 50-60 కంపల్సరీ. 50-60 కంపల్సరీ అయితే ఒక 60 క్వింటాల్ యావరేజ్ వేసుకుంటే యావరేజ్ రేట్ ఎంత వేసుకోవచ్చు? మీకు ఎంత తగ్గుతుంది యావరేజ్ రేట్ అంటే ఒక 3000 వేసుకోవచ్చు. 3000 వేసుకోవచ్చు. క్వింటాల్ 3000 అయితే యావరేజ్ వేసుకోవచ్చు. అంటే హైయెస్ట్ గా 20,000 కాకుండా లోయెస్ట్ గా 2,000 1000 కాకుండా ఒక 3,000 అయితే వేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే 3,000 యావరేజ్ వేసుకుంటే యావరేజ్ గా పండే పంట ఒక 60 క్వింటాల్ యావరేజ్ గా పండే పంట 1,80,000 అవుతుంది. అంటే ఒక ఎకరానికి ఒక క్రాప్ కు. అంటే మళ్ళీ రెండో క్రాప్ ఈ జూన్ మళ్ళా క్రాప్ అనేది ఏముండదు, సంవత్సరం ఒకటే క్రాప్. డిసెంబర్ లో స్టార్ట్ అయ్యి జూన్ జూలై వరకు కంప్లీట్ అవుతుంది అంతే. ఓకే, జూన్ జూలై వరకు కంప్లీట్ అవుతుంది. ఇట్లా ఆ డిసెంబర్ లో స్టార్ట్ అయ్యి జూన్ జూలై వరకు కంప్లీట్ అయ్యే వరకు మీరు అన్నట్టు 1,80,000 ఒక ఎకరానికి వస్తుంది. ఈ 1,80,000 ఒక ఎకరానికి వస్తే మనకు ఖర్చులు ఎంత అయ్యే అవకాశం? 30,000 తీసేసినా గానీ 150 మనకు మిగులుతుంది. ఒక 30,000 ఖర్చులు తీసేసినా గానీ 1,50,000 రూపీస్ 1,50,000 రూపాయలు నికరంగా మిగులుతాయి సంవత్సరానికి అన్నట్టు. సంవత్సరానికి ఒకటే పంట కాబట్టి సంవత్సరానికి 1,50,000 మిగులుతాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ 4 ఎకరాలకు ఒక సంవత్సరానికి 10-12 లక్షలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే వరితో పోలిస్తే చాలా వరకు అందుకే 10 years నుంచి ఇదే ఉంచుకుంటున్నాం. ఓకే. అది కాకుండా కింద మనము టమాటా గానీ అంతర పంటలు కూడా ఎప్పుడైనా మీరు అంతర పంటలుగా వేసారా? అంటే ఈ అంతర పంటలు దీనికి అయ్యే ఖర్చులు వెళ్ళిపోతాయా? పెట్టుబడి వెళ్తుంది ఇంకా మిగులుతాయి. ఓకే ఓకే. అంటే మొత్తం మీద అంతర పంటలు కూడా రేటు బట్టి దిగుబడి రేటును బట్టి. ఓకే ఓకే ఓకే. అంటే మీరు అంతర పంటల మీద అంటే పని చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి అంతర పంటలు కనుక వేసుకుంటే పెట్టుబడి దాంట్లో వెళ్తుంది, వచ్చే నికర ఆదాయం మనము మిగులు బడ్జెట్ గా చూపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు రానున్న యువ రైతులకు, మీలాంటి ఉత్సాహవంతులైనటువంటి యువ రైతులకు మీరు ఏ విధమైనటువంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది వ్యవసాయం దండగా అనే మూమెంట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మామూలుగా పల్లెటూర్లలో చూస్తున్నా ఉంటే ఒక 2-3 లక్షలు కట్టి దేశం పోవాలి ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఈ వాళ్ళ అటువంటి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఎప్పుడు అందరు రొటీన్ గా చేసే వరి పత్తి కాకుండా ఇలాంటివి చేస్తే ఇందులో లాభం ఎక్కువ ఉన్నది. వరి కన్నా డబుల్ ట్రిపుల్ కూడా రావచ్చు. ఇలాంటి పంటలు ట్రై చేయాలని నా ఉద్దేశం. చూశారు కదా రైతన్నులారా, అంటే మనము టెక్నికల్ గా ఆలోచించి అందరూ వెళ్ళే రూటే కాకుండా డిఫరెంట్ రూట్ లో వెళ్ళి ఏ విధంగా సక్సెస్ కావాలనే పూర్తి వివరాలు యువ రైతు అయినటువంటి అనిల్ గారి మాటలో విన్నాం కదా. నవీన వ్యవసాయాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. రైతు భవిష్యత్తును కలిసి నిర్మిద్దాం.